వెల్కమ్ టు MMC న్యూస్. Johar Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఇదే ఐక్యత మాల. బహుజన సంఘాలు కలిసి దీనికి గతంలో దీన్ని మట్టిదోలుకొని 2 మీటర్ల లోతులో ఉన్న దాన్ని మట్టిదోలి పైకి లేపుకొని ఆ చిన్న విగ్రహాన్ని చేసి ఆ తర్వాత పెద్ద విగ్రహం చేసి దాన్ని అంబేద్కర్ భవనానికి నిర్మాణం కోసం కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓల ద్వారా మేము అనుమతి పొందే దాంట్లోకి మేము దిగాం. కానీ మేము ఆక్రమణ చేసి దిగింది కాదు, వాళ్ళ అనుమతితోనే దిగినాము. మా దగ్గర ఆర్డీఓ గారు సర్వేర్ గారు ఇచ్చినటువంటి ప్రూఫ్ మాకున్నాయి, అప్రూవల్ మాకున్నది, ఒరిజినల్ ఉంది మా దగ్గర. కాబట్టి దాని ప్రకారమే మేము ఒక రిజిస్ట్రేషన్ బాడీని అసోసియేషన్ ఫోరం సోషల్ జస్టిస్ అనే రిజిస్ట్రేషన్ బాడీతోనే ఫైల్ పెట్టాం. ఆ ఫైల్ కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయింది. కాబట్టి మేము దాని మీద మొన్న 5వ తారీఖున 6 వచ్చింది పేపర్స్, 6వ తారీఖున జ్యోతి పేపర్లో దాన్ని దురాక్రమణ చేశారు. 3వ తారీఖు అంటే 4 పేపర్కి వచ్చింది అన్నమాట. 5 పేపర్కి వచ్చింది, 6 మనం మాట్లాడాము. మిత్రులరా, దాన్ని ఆ పేపర్ స్టేట్మెంట్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ఆక్రమణ చేశారు, పెంచింగ్ తీశారు అని చెప్పారు. మేము 2004 నుంచి దాన్ని సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకొని భవనం కోసం దాన్ని డెవలప్ చేసుకొని దాంట్లో పెద్ద విగ్రహం కూడా ఏర్పాటు చేసి చిన్న విగ్రహం ఏర్పాటు చేస్తే కొంతమంది దాన్ని తలకాయ కొట్టేశారు, దాన్ని ధ్వంసం చేశారు. దానికి వ్యతిరేకంగా బహుజనులంతా స్పందించి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఆ స్థలానికి భవన నిర్మాణ స్థలానికి రక్షణగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా ఆ తర్వాత ఇప్పుడు దాకా అసాంఘిక కార్యక్రమాలన్నీ కానీ ముందు తాగటం రకరకాలు అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఇంకా పవిత్రంగా అంబేద్కర్ స్థలం కాబట్టి పవిత్రంగా ఉండాలని దానికి రక్షణగా ఒక పెంచింగ్ తీసుకోవడం ఏర్పాటు చేశారు మనోళ్ళంతా. ఆ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేశారు, కబ్జాదారులు అన్నట్టు పేపర్లో వచ్చింది. దీనికి మేము స్పందిస్తున్నాం. ఇది అంబేద్కర్ భవన నిర్మాణ సంస్థకి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అఫీషియల్ గా ఇచ్చినటువంటి స్థలం, కేటాయించిన స్థలమే. గవర్నమెంట్ ఇది కాబట్టి కేటాయించుకుని అడిగే హక్కు, ఆక్రమించుకునే హక్కు కూడా బహుజనులకు ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆ హక్కుని కాదనడానికి ఎవరికి హక్కు లేదు. మాకు ఆ హక్కు ఉంది. ఆ హక్కుని ఎక్కడైనా నిలదీస్తాం మేము. ఆ హక్కు కోసమే దాన్ని చేశాము. కాబట్టి దాన్ని ఆ రకంగా కబ్జా చేశారని రాయడం కరెక్ట్. పట్ట పొగులు, రేత్రి పొగులు, అంబేద్కర్ జయంతులు, అంబేద్కర్ వర్ధంతులు, పోయిన సంవత్సరం పెద్ద బహిరంగ సభ, ఎమ్మెల్యే గారు రావడం, ఎన్ని కార్యక్రమాలు జరిగాయి. చిన్న విగ్రహం పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీద వాపం చేయించడం, అవి పేపర్ స్టేట్మెంట్ తో కూడా ఉన్నాయి. ఇన్ని విధాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అది కబ్జా చేశారని కళ్ళుండి కూడా కనబడినటువంటి కబోదు రాసినట్టుగా రాయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దాన్ని ఖండించడానికి, అది ఎదుర్కోవడానికి, ఇది సామాజిక మార్పు కోసం, సామాజిక చైతన్యం కోసం చేసినటువంటి కార్యక్రమం కానీ ఇది వ్యక్తిగతంగా ఎవరి ప్రయోజనాల కోసం చేసింది కాదు. ఇది రాజ్యాంగ నిర్మాత యొక్క అది జాతీయ సంపదగా మేము దాన్ని పరిగణించాము. జాతీయ సంపదని ఈ అధికారులు గాని, ఈ సమాజం గాని, ఈ ప్రజాప్రతినిధులు గాని గౌరవిస్తారా? వ్యక్తిగత సంపదను గౌరవిస్తారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం.
కాబట్టి మిత్రులారా, దాన్ని ఆ పేపర్ స్టేట్మెంట్ తప్పుడు పేపర్ స్టేట్మెంట్ అని దాన్ని ప్రశ్నించడానికి, దాన్ని ఎదుర్కోవడానికి మేము ఈరోజు ఈ సమావేశమైనాం. ఈ సమావేశం ద్వారా దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అధికారుల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా దాన్ని అంబేద్కర్ భవనం అని చెప్పి నిర్మాణం చేసేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం కోసమే ఈ రోజు ఈడ సమావేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ చేసినటువంటి పత్రికా సోదరులందరికీ మా యొక్క జేబీఎంలు తెలియజేస్తున్నాం. ప్రధాన అంశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్థలం మీద మొన్న 5వ తారీఖున నేను చుట్టూ ఫినిషింగ్ నాటడం జరిగింది. ఫినిషింగ్ నాటితే దాని మీద ఆంధ్రజ్యోతి పత్రిక చాలా దుర్మార్గమైనటువంటి ప్రచురణ చేసింది. ఇది ఎవరో కబ్జాదారులు చేశారనేది. ఇది నా ముందర మాట్లాడేట్టు రామకృష్ణన్న విషయాలు చాలా తెలియజేశాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తల తొలగిస్తే 100 రోజులు పోరాటం చేశాం దాని మీద. ఇక అప్పుడు లోకల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు, లోకల్లో ఉన్నటువంటి అనేక 26 సంఘాలు దళిత ఆత్మగౌరవ వేదిక ఏర్పాటు చేసి అందరు కలిసి ఉద్యమం చేసినటువంటిది. ఆ ఉద్యమాలు జరిగినటువంటిప్పుడు కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఉద్యమాలు కూడా రాసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉద్యమాలు రాసినప్పటికి కూడా ఈరోజు విలేకరులుగా మీకు చాలా గౌరవిస్తున్నాం. ఆ గౌరవాన్ని కాపాడుకోకపోతే కూడా దీని మీద చాలా సీరియస్గా ఈ సంఘాలన్నీ కూడా స్పందిస్తాయని చెప్పి ఆ తప్పుడు స్టేట్మెంట్ రాసిచ్చిన వాళ్ళకి నేనైతే హెచ్చరిక చేయదలుచుకున్నాను. మరొకసారి ఇలాంటి తప్పుడు అంబేద్కర్ స్థలం మీద ఎవరు తప్పుడు స్టేట్మెంట్ రాసినా సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు మేము ఇస్తాము, అట్రాసిటీ కేసు ఇస్తాం. అదర్స్ ఏ క్యాస్ట్ వాళ్ళు రాసినా దాని మీద అట్రాసిటీ కేసు ఇస్తామని చెప్పి ఈ పత్రికల ముందర నేను సగౌరవంగా, అందరూ కూడా ఆ విధంగా ఉండరు. ఎవరైతే అంబేద్కర్ ఏ తప్పుడు వాక్యం వాడినా సరే ఒప్పుకునే పరిస్థితే లేదు. వ్యక్తిగతంగా ఏం మాట్లాడినా సరే దానికి మేము సహిస్తాం. దానిలో మా పొరపాటు ఉంటే మేము దాన్ని సరిదిద్దుకుంటాం. అంబేద్కర్ ఒక స్థలం మీద దాని మీద చేతనైతే పత్రికా విలేకరుగా, జ్యోతి విలేకరుగా నువ్వు సపోర్ట్ చేయాలా, దాన్ని సపోర్ట్ చేసి సహకరించాలా. ఈరోజు పత్రికా విలేకరులకి అనేక గౌరవాలు ఉన్నాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించి ఉండబట్టే ఈరోజు పత్రికలకు అందరూ కూడా అంత స్వేచ్ఛ ఉంది. అనేక చోట్ల కూడా మనం చూస్తున్నాం పత్రికా విలేకరుల మీద అనేక దగ్గర దాడులు జరిగితే అనేక దళిత సంఘాలు దాని మీద ఖండన చేసి రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నాయని కూడా మేము అనేక సందర్భాల్లో కూడా దాని మీద స్టేట్మెంట్ ఇచ్చున్నాం. ఈ రోజు ఆ గౌరవం కాపాడుకోవాలని చెప్పి పత్రికా అందరూ కూడా తెలియజేస్తూ, మీకు సాయం చేయాలనుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ స్థలం విషయంలో సాయం చేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తల దుంచిన వాళ్ళని 100 సంవత్సరాలు కూడా ఆ పత్రికా విలేకరికి ఈరోజు దొరకల. ఈరోజు రాళ్ళు నాటిన వాళ్ళు ఎవరో అని చెప్పి దొండకలని చెప్పి దొరికే ఆయనకి ఇదే సభాముఖం జరిపితే నేనేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంగటికిలో ఉన్నటువంటి ప్రజానిధులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, అనేక డిపార్ట్మెంట్లు కూడా మాకు సహకరించి ఈరోజు ఒక మహానుభావుడు, ఒక దేశ నాయకుడికి ఏదైనా మేము కార్యక్రమం చేస్తుంటే దాన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటూ పత్రికా సోదరులందరూ కూడా జైభీములు తెలిసి సెలవు తీసుకుంటాం. అందరికీ జైభీములు. సార్వత్రిక ఎన్నికలు జరిగే రోజు ఇక్కడ ఏర్పడినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దుండగలు దుర్మార్గంగా తల తొలగిస్తే ఆ రోజు నుంచి దాదాపు వెంకట నియోజకవర్గం ఉండే బహుజన సమాజం మొత్తం 100 రోజులు కార్యాచరణ తీసుకొస్తే నేటికి కూడా ఆ దుర్మార్గుడు ఎవరనేది గుర్తించినటువంటి ఒక అంశం అయింది. అయితే గత 20 సంవత్సరాలుగా ఏదైతే మా బహుజన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక కేసులు పెట్టించుకొని అనేక ఇబ్బందులు పడి ఈ స్థలాన్ని న్యాయబద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళ సొంతం కోసం కాకుండా అంబేద్కర్ భవన నిర్మాణం కోసం ఈ నియోజకవర్గంలో ఉండే దాదాపు 1,80,000 మంది గిరిజనులు, బహుజనుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక అంబేద్కర్ భవనాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక విలేకరు కబ్జాని రాయడం అనే దాన్ని ఈ బహుజన సమాజం అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనే చెప్తాడు ఇది ప్రభుత్వ స్థలం అని. ఇన్ని రోజులుగా విలేకరుగా ఎన్ని సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉందో, ఎన్ని సంవత్సరాలు ఎక్కడ పనిచేస్తున్నాడో, ఈ రోజు కబ్జాదారులు కంప్లైంట్ ఇచ్చారు అనే దాన్ని మెన్షన్ చేయకుండా ఎవరైతే కబ్జా చేయాలనుకుంటున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ బహుజన సమాజాన్ని అంతా కూడా తప్పుడు రాతలు రాయడం అనేది మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి రాతలు రాస్తే ఆయన ఎన్ని కబ్జాలు చేశాడో, ఆయనకి ఎన్ని స్థలాలు ఉన్నాయో ఆయన భాగవతాన్ని కూడా బయట తీసే పరిస్థితి కూడా అనే విషయం కూడా హెచ్చరిస్తున్నాము. న్యాయం రాయండి.
ధర్మం వైపు నిలబడండి, మీకు బాగుంటుంది. అంతేగాని మా బహుజన సమాజాన్ని దుర్మార్గులుగా మేము పెత్తందారులు వ్యవహరించేటట్టుగా తప్పుడు సమాచారాన్ని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం, ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. అదేవిధంగా మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు గౌరవ శాసనసభ్యులు మద్దతుగా ఉన్నారు. అదేవిధంగా విగ్రహాన్ని పగలగొట్టినప్పుడు ఆయన మద్దతుగా ఉన్నారు. ఈ రోజు కూడా నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో కూడా ఆయనకు అన్ని విషయాలు మేము తెలియపరిచాం. ఆయనే రమ్మన్నాం. అంబేద్కర్ జయంతి రోజు కూడా ఆయన ఇక్కడ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మేము గౌరవ శాసనసభ్యులకి ఒకే ఒక్క మాట తెలియపరుస్తున్నాం. 2 నాయుళ్లు మీకు కావాలా, 1,80,000 మంది బహుజన సమాజం మీకు కావాలా? ఈ విషయంలో గౌరవ శాసనసభ్యులు మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. సహకరించకపోతే ఆయనకు వ్యతిరేకంగా కూడా మేము ఎమ్మెల్యేలు పక్కన పెట్టేసి మేము మంత్రులు కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, కలెక్టర్ గారిని కలుస్తాం. న్యాయబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే మేము ముందుకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ మధ్య చాలా ఛానల్స్ చాలా ప్లే చేస్తున్నాయి భవిష్యత్తు ఎమ్మెల్యే ఎవరని. ఈ రోజు బహుజన సమాజ పరంగా నేను చెప్తున్నా, మా అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ఎవరైతే మాకు సహకరిస్తారో ఆయనే భవిష్యత్తు ఎమ్మెల్యే. ఇక్కడ మేమందరం అంబేద్కర్ జోలికి వచ్చినా, అంబేద్కర్ గారి స్థలం జోలికి వచ్చినా, బహుజన సమాజం జోలికి వచ్చినా, మేము ఏ పార్టీలో ఉన్నా కానీ మేమందరం ఏకమవుతాం, ఏకమై పోరాటం చేస్తాం. మాకు ఎవరైతే భవన నిర్మాణం సహకరిస్తామో ఈ రోజు అంబేద్కర్ సాక్షి మేమందరం ప్రమాణం చేసి చెప్తున్నాం, ఓడేరే భవిష్యత్తు ఎమ్మెల్యే అని కూడా ఈ రోజు మేము ప్రకటన చేస్తున్నాం. జై భీమ్. ఇక్కడికి వచ్చినటువంటి బహుజనులందరికీ, మరి గౌరవ పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ మా యొక్క జై భీములు. ముఖ్యంగా రీసెంట్గా 2-3 రోజుల క్రితం నుంచి పేపర్లో పడినటువంటి విషయం ఈరోజు అందరికీ తెలిసిందే. ఇక్కడ గౌరవనీయులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహానేత, రాజ్యాంగ నిర్మాత, ఆయన విగ్రహం పెట్టినటువంటి ఈ స్థలాన్ని ఎవరో తెలియని వారు కబ్జా చేశారు అన్నది రాశారు. మరి మీరు విలేకరు అంటారా, ఇంకొకరు అంటారా, మాకు అర్థం కావడం లేదు. ఎవరో కాదు, ఇది అంబేద్కర్ వారసులు ఇంతమంది వచ్చాం. ఒక్కసారి వీళ్ళందరినీ చూపించండి సార్ విలేకరుల వారు, ఆయన చూస్తాడు. ఎందుకంటే ఎవరు అని తెలియలేదు కదా. ఈ రోజు వెంకటగిరి నుంచి ఒక 150-200 మంది ఇక్కడికి వచ్చాం. మేము దానికి ఫినిషింగ్ వేసాం. అక్కడే మత్తు పానీయాలు తాగుతూ అక్కడ అపవిత్రపరుస్తున్న ఆ స్థలం, ఇది పవిత్రమైనటువంటి దైవత్వంతో కూడినటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర పవిత్రంగా ఉండాలనే ఆలోచనతో అక్కడ మేము దాన్ని శుభ్రం చేయాలనే ఆలోచనతో ఫినిషింగ్ వేస్తే ఎవరో కబ్జాదారుల అంటే అంబేద్కర్ యొక్క రాజ్యాంగ విధి విధానాల్లో సాగాలని, అరెస్టులైనా, అక్రమ అరెస్టులైనా, కేసులైనా చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలని అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు ఇక్కడికి వస్తూ ఉంటే సమాజం కోసం, సంఘం కోసం ఇక్కడ నిలబడితే మా కోసమా, మా బిడ్డల కోసమా, వ్యక్తిగత జీవితాల కోసమా మేము మనలో మాణిక్యాలు అడగడం లేదే. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కోసమే అడుగుతా ఉంటే ఇది ఖండిస్తూ ఉన్న విధానం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాం. గౌరవైనటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఒక చిన్న రిక్వెస్ట్. ఎమ్మెల్యే గారు మీకు నమస్కారం సార్. ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తమరు కౌంటింగ్ రోజు తన విగ్రహం ఇరిగిపోయినప్పుడు మీరు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను గాని ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేగా వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు. అదే ఈ ప్రాంతంలో విగ్రహం పెట్టిన తర్వాత మీ పేరు ఇక్కడ ఉంది. మొదటిగా మీకు ప్రాధాన్యత ఇచ్చాం మేము. మీరు ఎమ్మెల్యే గారు మీకు ప్రాధాన్యత ఇచ్చాం. మీ ప్రాధాన్యత మీరు పోగొట్టుకుంటారా, కాపాడుకుంటారా? ఈ ప్రజలు మీకు అవసరమా లేదా అని మీరు నిర్ణయించాల్సిన నిర్ణయం. ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఆరోపణలు వస్తున్నాయి, పోలీస్ ఇంటెలిజెన్సీ ఫోన్ చేస్తున్నారు, నిరీక్షణ ఫోన్ చేస్తారు, మీరు ఎంతమంది వచ్చారు, మేము లాఠీలు తేవాలా, తూటాలు తేవాలా, బెటాల్ని దించాలా అని ఒక పక్క ఇంటెలిజెన్స్ పోలీస్ ఫోన్ చేస్తారు, లోకల్ పోలీస్ ఫోన్ చేస్తారు, ఒక రెవెన్యూ ఆఫీస్ ని ఫోన్ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మీ ఫినిషింగ్ పెరిగేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మహానేత రాజ్యాంగం అమలు కోసం, ఆయన ఆశయాలు నెరవేర్చే దాని కోసం నిలబడేదానికి ఒక స్థలం కావాలంటా ఉంటే ఆ స్థలం కబ్జాదారులు అంటావా? నువ్వు చరిత్రహీనుడివా? నువ్వు భారతీయుడివా? లేదంటే ఇతర దేశాలకి నువ్వు సపోర్ట్ చేసే వ్యక్తివా? నువ్వు భారతదేశంలో పౌరుడు అయితే నువ్వు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాసినటువంటి ఆయన ఉన్న స్థలంలో, ఆయన పాదం పెట్టే స్థలంలో నువ్వు దండం పెట్టుకోవాల్సింది పోయే కబ్జాదారులు అంటావా? ఎమ్మెల్యే గారు వచ్చి సాయం చేశారే, అంత అన్నం పెట్టారు ఎమ్మెల్యే గారు. ఈ పాయింట్ మీరు రేజ్ చేయాలండి విలేకరుల వారు, గౌరవ విలేకరుల వారు చెప్తున్నా. ఎమ్మెల్యే గారు అంత అన్నం పెట్టారు అంబేద్కర్ గారికి. ఈ రోజు అన్నం పెడతా రేపు ఆ స్థలానికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చేదానికి సంసిద్ధం అని ఆయన ఇంటర్నల్ గా చెప్పాడు, ప్రజాముఖంగా చెప్పాడు. కాబట్టి ఈ రోజు ఆ మాటను బట్టి ఈ రోజు ఇక్కడ నిలబడ్డా. రండి, ఎవరు వస్తారో ఫినిషింగ్ తీస్తారా తీండి. అక్రమ అరెస్టులైనా, కేసులైనా మేము లోపలికి పోతే మళ్ళా జన సమూహం వస్తారు. స్వతంత్ర పోరాటం ఎలా వచ్చిందండి? కొందరు తెగలు నరకబడ్డారు, కొందరు వృత్తి పడ్డారు, కొందరు అక్రమ అరెస్టులో బలయ్యారు. స్వతంత్రమైనటువంటి బిల్డింగ్ కావాలి. నాయుడుపేట చూడండి, 150 ఎకరాల స్థలం ఉంది. ఢిల్లీ
ఢిల్లీలో చూడండి, మరి ఎన్ని ప్రాంతాల్లో ఉంటుంది మా కర్మ, మా తలరాత. కనీసం అంబేద్కర్ దగ్గరికి వచ్చి నిలబడేదానికి అవకాశం లేకుండా పోతుంది. ప్రతి గ్రామం, ప్రతి ఇంటిలో నుంచి రేపటి నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు. మీరు ఎంతమంది తీసుకొని రండి, మేము నిలబడ్డాం. వచ్చిన ప్రతి ఒక్కరికి విప్లవాభివందనం. ఆగేది లేదు, సాగిపోవటమే. విప్లవ వీరులుగా ముందుకు సాగేదానికి సంసిద్ధం. వెంకటగిరి వారసులుగా, అంబేద్కర్ వారసులుగా తిరుగుతాం. జాతి, కుల, మతం లేదేడా. బహుజనులు బహుజనులు బహుజనులు. ఓకే, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. విప్లవాభివందనాలు.